వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఆడబిడ్డలను పట్టించుకోలేదు. కోటి మంది మహిళల్ని కోటేశ్వరులను చేస్తామన్న రేవంత్. కాంగ్రెస్ సర్కార్ కరెంటు రైతు బంధు ఇవ్వలేకపోతుంది. ఒక మెడికల్ కాలేజీ ఇవ్వని మోదీకి ఎందుకు ఓటేయాలన్న కేసీఆర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం 3-1. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవాలన్న అమిత్ షా. అన్యాయం జరిగితే యుద్ధం చేస్తా. భీమవరంలో తమదే విజయమన్న పవన్. నలభై 43 మంది కాంగ్రెస్ రెండో జాబితా. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఏఐసిసి. హర్యానా కొత్త సీఎంగా నాయబ్ సైని. కొలువు తీరిన కొత్త ప్రభుత్వం. భారీ నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు. 165 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. మాట తప్పకుండా మడమ తిప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోతే కలిగే బాధ ఏంటో సోనియా గాంధీకి తెలుసని చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మహాలక్ష్మి స్వశక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రారంభించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు మహిళలను ఆడబిడ్డలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కుటుంబాలను కోల్పోవద్దని తెలంగాణ ఇచ్చారని చెప్పారు. కాబట్టి ఇవాళ ఉద్యోగం ఊడిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. వెనకటికి మన పెద్దలు చెప్పిండ్రు, ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు. ఏ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టదో ఆ కన్నీళ్లు ఊరికే పోవు, తప్పకుండా బలి తీసుకుంటాయని. అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు 10 సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా తీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ను బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నేను అడగదలుచుకున్న మా ఆడబిడ్డల్ని, మీకిచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండు. టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తుండ్రు. నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కించైనా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. మీ ఉసురు దాలి. మహిళలు తీసుకునే రుణాలను ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 6 లక్షల స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. 64 లక్షల మంది మహిళలు లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని తెలిపారు. గారి నాయకత్వంలో మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం, రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 6,10,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికి, 64 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఈ రోజు మీ అందరి ముందు ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. తల్లులారా, సోదరులారా, సోదరిమణులారా, ఈ రోజు రాష్ట్రం అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మహాలక్ష్మి లాగా గౌరవించాలనేటువంటి ఆలోచనతో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ కార్యక్రమం జరిపించడమే కాకుండా ఈ రోజు గ్యాస్ సిలిండర్ కానీ, లేకపోతే 200 యూనిట్ లోపల కరెంటు కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది. కేవలం 90 రోజుల్లోనే తీసుకున్న నిర్ణయాలు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరెంటు కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ దిగిపోగానే రైతు బంధు కట్టయిందని మండిపడ్డారు. కరీంనగర్లో బీఆర్ఎస్ కథనభేరి బహిరంగ సభలో కాంగ్రెస్ బీజేపీలపై కేసీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కారు కరెంట్ రైతు బంధు ఇవ్వలేకపోతుందని విమర్శించారు.
ఒక నవోదయ స్కూల్, మెడికల్ కాలేజీ ఇవన్నీ మోదీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. అత్యాశకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను. ఈరోజు 3 నెలల లోపలనే 100 రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరందరు గ్రామాలలో ఉంటారు. ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం, మీకు 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని మాట్లాడింది. రైతు బంధు 15,000 వేస్తాం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం. ఇవాళ నోటికి మొక్కాలే 420 హామీలు ఇచ్చింది, బయలుదేరింది. ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు? రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతామంటాడు ఒక మంత్రి. నేను చెప్పిన బిడ్డ, రైతుల చెప్పులు చాలా బందోబస్తుంటాయి, దబ్బన వాళ్ళు అదే పనికెత్తుకుంటే ఏమైతుంది మీకు గతి అని కూడా నేను చెప్పిన. ఇంకెవడో సన్నాసిగాడు కూడా అంటాడు. అంటే ఏందన్నట్టు, ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారెంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా? ఇది పద్ధతా? తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి ఇది ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొన్ని సందర్భాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు ఒకటేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు బీజేపీ గెలవాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్లో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. దేశంలో ఎవరిని అడిగినా మోదీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారని తెలిపారు. కేంద్రం అమలు చేసే పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బీఆర్ఎస్కు సీట్లు వచ్చినా రాకున్నా రాష్ట్రానికి ఉపయోగం లేదన్నారు. 6 గ్యారెంటీల విషయంలో ప్రకటనలకే పరిమితమయ్యారని విమర్శించారు. మోదీ అవినీతి రహిత పాలన అందించారని అమిత్ షా చెప్పారు. आज तेलंगाना की जनता ने फैसला एक प्रकार से 3 पार्टियों के सामने भाजपा का चुनाव है। कांग्रेस पार्टी, टीआरएस और मजलिस। मगर मैं कहता हूं ये तीनों पार्टियों का एजेंडा एक ही है। मेरी बात ध्यान से सुनना। 3 पार्टियों के सामने तेलंगाना की जनता को भारतीय जनता पार्टी को और मोदी जी को चुनना है। 1 कांग्रेस पार्टी, 2 टीआरएस, तीसरा मजलिस। परंतु पार्टी कहने को 3 है मगर एजेंडा एक ही है। एक कांग्रेस और टीआरएस मजलिस के एजेंडे पे चलते हैं, मजलिस का एजेंडा लागू करता है। मुझे भाइयों और बहनों बताओ, हैदराबाद स्थापना दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए? जोर से बोलिए, मनाना चाहिए या नहीं मनाना चाहिए? ये मुस्लिम रिजर्वेशन हटना चाहिए या नहीं हटना चाहिए? जोर से बोलो, हटना चाहिए या नहीं हटना चाहिए? क्या ప్రతి అడుగులో అభివృద్ధి చూపిస్తున్నామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా రిటర్నింగ్ వాల్ను సీఎం జగన్ ప్రారంభించారు. 369 కోట్లతో 2.26 కిలోమీటర్ల మేర వాల్ నిర్మించారు. రివర్ ఫ్రంట్ పార్కుకు కృష్ణమ్మ జలవిహార్గా సీఎం జగన్ నామకరణం చేశారు. కృష్ణా రివర్ ఫ్రంట్ పార్కు మొదటి దశ పనులను ప్రారంభోత్సవం చేశారు. కృష్ణాలంక వాసులు ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా శాశ్వత హక్కులతో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈరోజు విజయవాడలోనే దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్ లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో 22A లో 22A కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా 21,000 మంది మొత్తం విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా 9,125 పట్టాలు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో 925 పట్టాలు జరుగుతా ఉన్నాయి రెగ్యులరైజేషన్. ఈరోజు విజయవాడలోనే
దాదాపుగా 31,866 పట్టాలకు భీమవరం నుంచి గంధి శ్రీనివాస్ను తరిమేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వీధి రౌడీని ఎమ్మెల్యేను చేశారని అన్నారు. అన్యాయం జరిగితే యుద్ధం చేయడం తనకు తెలుసునని వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆయనను జనసేనలోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. రామాంజనేయులు రాకను జనసేనకు చాలా కీలకమని చెప్పారు. ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తి కుటుంబను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకంగా మారాడని అన్నారు. ఎమ్మెల్యేగా ఓడినా జనం గుండెల్లో స్థానం బలాన్ని ఇచ్చిందన్నారు. ఎవరెన్ని కోట్లు పంచినా భీమవరంలో గెలుపు తమదేనని పవన్ ధీమా వ్యక్తం చేశారు. నేను కోరుకుంటుంది ఇప్పుడు దాకా నేను నోరెత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాను. గంధి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరివేయాలి. మీలో చాలా మందికి బంధువతం చాలా మందికి అతను బంధువు సరైనవాడా? కాపు కులస్తుడే సరైనవాడా? కాపు కులస్తుడే మంచి చేసేవాడా? కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా? మరి అలాంటి వాడిని ఎలా వెనకేసుకొస్తాం? మన బంధువు అని చెప్పి, మన కాపు కులస్తుడు అని చెప్పి ఎలా వెనకేసుకొస్తాం? ఇలా చేస్తే బుట్టలో తాజా పండు ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు. భీమవరం కూడా నేను కోరుకుంటుంది ఇప్పుడు దాకా నేను నోరెత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాను. గంధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ జెండా ఆవిష్కరించారు. చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే ప్రేమ అని, అంతే తప్ప ప్రజలు వారి అవసరాల మీద ఏమాత్రం ప్రేమ లేదన్నారు. ఈ 5 ఏళ్లలో నేను మంచి చేస్తాననిపిస్తే ఓటేయమని జగన్ అంటున్నారు. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఇలాంటి నాయకుడిని చూడలేదన్నారు. మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటేయండి. ఏ ముఖ్యమంత్రి కూడా నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని ప్రజల ముందుకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రులు లేరు. నేను తప్పులు చేస్తే క్షమించండి, ఈసారి నేను చాలా గొప్పగా చేస్తాను అందుకనే నాకు ఓటేయండి అని అడిగే వాళ్ళని చూసాం. కానీ ధైర్యంగా నేను మంచి చేశానని మీరు అనుకుంటే నాకు ఓటేయండి అని అడిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కరు. మీ అవసరాలే నా ఎజెండా. యాదాద్రిలో కావాలనే చిన్నపేట మీద కూర్చున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోషల్ మీడియాలో అర్థం పర్థం లేకుండా ట్రోల్స్ చేస్తున్నారని తెలిపారు. తాను ఆత్మగౌరవంతో జీవించే మనిషినని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విజయవంతం చేయాలని కోరుకున్నారని భట్టి చెప్పారు. ఏ దేవుడి దగ్గర భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలని నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలామంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, మహాలక్ష్మిగా కీర్తించే మహిళలు గౌరవంగా బస్సులో ప్రయాణిస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఆర్టీసీ ఉద్యోగులు 50% ఏరియాస్ బాండ్స్ని అందజేశారు. గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం చాలా ఇబ్బంది పడేవారని అన్నారు. ఆర్టీసీ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేది కాదన్నారు. 25 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. 30 రోజులు కూడా పూర్తి కాలేదు. కేవలం అతి కొద్ది సమయంలోనే కొత్త బస్సులతో ఆర్టీసీ
తిరుగుతూ ఉంది. తిరగటమే కాదు, గతంలో ఇక్కడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా 100 బస్సుల్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం, కొత్త బస్సుల్ని. మళ్ళీ తిరిగి ఎలక్ట్రిక్ బస్సులు 25 బస్సులు ఈరోజు నాన్ ఏసీ బస్సుల్ని కొత్త ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల్లోకి వచ్చేటువంటి క్రమంలో అడుగులు ముందుకేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, కొన్ని లక్షల మందికి రవాణాని సౌకర్యాలు కల్పిస్తూ ముందు తీసుకుని పోతున్నటువంటి ఆర్టీసీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం లాంటిదిగా భావిస్తూ ఆర్టీసీని అమ్మనీయం, ఆర్టీసీ ఆస్తులు అమ్మనీయం, ఆర్టీసీని నష్టాల్లో ఉండనీయం, ఆర్టీసీని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రైవేటు బస్సుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయన్నారు. గ్రామాల్లో బస్సులు రావాల్సిన అవసరం ఉందన్నారు. బస్సులు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆర్టీసీ మినిస్టర్ గారు ఇంకా వారి సిబ్బంది కూడా బస్సెస్ పెంచి గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు కూడా గత 3 మాసాల్లోనే దాదాపు 1,500 కోట్ల రోడ్స్ని మా R&B డిపార్ట్మెంట్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. నిన్ననే సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా కూడా గడ్కరీ గారితో ఒక 855 కోట్ల రూరల్ రోడ్స్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం. అందుకనే బస్సెస్ కూడా పెంచుకుంటూ ఇంకా ప్రజలకు సేవ చేసి దేశంలోనే మన తెలంగాణ ఆర్టీసీ సంస్థ మంచి పెద్ద తీసుకోవాలని, మీ ఆర్టీసీ సంస్థలకు సంబంధించిన సమస్యల గురించి మన సీఎం గారు, నేను పొన్నం ప్రభాకర్ గారు పోతూ ప్రభుత్వ సహకారంతో టీఎస్ఆర్టీసీ అభివృద్ధి చెందుతుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 75 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయని తెలిపారు. 22 ఎలక్ట్రిక్ బస్సులను ఈ రోజు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరో 150 ఎలక్ట్రిక్ బస్సులు జూన్ వరకు వస్తాయన్నారు. 25 కోటి మహిళలు మా బస్సులో ప్రయాణించి దాదాపు 879 crores 879 కోట్ల రూపాయలు వాళ్ళందరూ కూడా ఆదా జరిగిందని చెప్పుకున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆల్రెడీ మన టీఎస్ఆర్టీసీలో దాదాపు 75 బస్సెస్ ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇంకా వాళ్ళ ఫ్లీట్ యాడ్ చేయడానికి 25 బస్సెస్ నాన్ ఏసీ బస్సెస్ మహాలక్ష్మి స్కీమ్కి ఇంప్లిమెంట్ అయ్యే ఈ ఒక స్కీమ్ని లాంచ్ చేయడము, బస్సెస్ లాంచ్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవంతా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బస్సెస్, కాలుష్య రహిత బస్సెస్, అందరు కూడా మేలు జరిగి మెగా డిఎస్సి టెట్ నిర్వహించాలని జీవో 46 రద్దు చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష చేపట్టిన అశోక్ను పరామర్శించారు. ఈ సందర్భంగా అశోక్కు తమ మద్దతు తెలిపారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా అశోక్ డిమాండ్ చేస్తున్నట్టు తక్షణమే ప్రభుత్వ పెద్దలు సమస్యలను పరిష్కరించాలని కోరారు ఇరువురు నేతలు. ఆలస్యం చేస్తూ అశోక్కు ఏదైనా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వంటి నిర్బంధం ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్లకు కూడా ఫోన్ చేసి భయపెట్టించి ప్రభుత్వం పోలీసుల ద్వారా ఈ అశోక్ ని ఇళ్ళకెళ్ళి బయటికి పంపించండి, లేకపోతే మాత్రం నడవదు, ఘోరంగా మరి ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడుంది మరి ఆ రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. ఈయన ఎక్కడ కూడా బస్సులు కాలబెట్టలేదు, రాళ్ళేయలేదు, ఒకరి మీద మర్డర్ అటెంప్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. 35 లక్షల మంది నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే, ఏమాత్రం పరిపాలన చేతగాని ప్రభుత్వం అంటే 9,200 గురుకుల పోస్టులు ఒక్క బ్యాక్లాగ్ లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమాత్రం వైలేట్ చేయకుండా, రిలింక్విష్మెంట్ ఆర్డర్ అవసరం లేకుండానే 9,200 మంది నిరుద్యోగ బిడ్డలకు న్యాయం చేయాల్సి అవకాశం ఉన్నప్పటికీ కూడా ట్విట్టర్ వేదికగా వాళ్లకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్లు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా 3,200 బ్యాక్లాగ్ పోస్టులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలు వైసీపీ టికెట్ విషయంలో అధిష్టానం పునరాలోచించాలని అన్నారు. రాజోలులో వైసీపీ 2 సార్లు ఓడిపోయిందని ఆయన గుర్తు చేశారు. తనను అమలాపురం ఎంపీగా పోటీ చేయమని అధిష్టానం ఆదేశించిందని, తనకు పార్టీ అధిష్టానం ఏది ఇచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రాపాక వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. మూడవసారి వచ్చింది, మూడవసారైనా గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి.
ఇక్కడ చాలా కష్టపడ్డటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలా కష్టానికి వచ్చారు. అలాగే గడప గడప చేశాం, అందరం కలిసే చేశాం. అన్నీ కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చెప్పినా ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలు చేశాం. ఒకసారి ఆలోచన చేసి ఏది ఏమైనా ఈ రాజోలు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అదే ఒక ఆలోచన. నాకే ఇవ్వాలని నేనేం చెప్పను, ఎవరికి ఇచ్చినా రాజోలు గెలిచే విధంగా మాత్రం ఎవరైతే గెలుస్తారో సర్వేలన్నీ చేపించుకుని ఎవరు గెలుస్తారో వారి టికెట్ ఇవ్వండి. ఇవాళ రాజోలు నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్సీపీ 2 సార్లు గెలవలేదు, 3వ సారి వచ్చింది. 3వ సారైనా గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఇక్కడ చాలా కష్టపడ్డటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలా కష్టానికి వచ్చారు. అలాగే గడప గడప చేశాం, అందరం కలిసే చేశాం. అన్నీ కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చెప్పినా ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలు చేశాం. ఒకసారి ఆలోచన చేసి ఏది ఏమైనా ఈ రాజు పార్టీ ఫిరాయించిన 2 ఎమ్మెల్సీలపై వేటు పడింది. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్యను శాసనసభ మండలి చైర్మన్ సస్పెండ్ చేశారు. జనసేనలో చేరిన వంశీకృష్ణ, టీడీపీలో చేరిన సి రామచంద్రపై సమగ్ర విచారణ అనంతరం మండలి చైర్మన్ మోషన్ రాజు వేటు వేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించడం దురదృష్టకరమే అన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన విమర్శించారు. ఈ విషయంలో వైసీపీ, టీడీపీ పార్టీలు మద్దతు పలకడం శోచనీయమని అన్నారు. రానున్న ఎన్నికల్లో లౌకికవాదులందరూ బీజేపీ, వైసీపీ, టీడీపీలను ఓడించి కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగ పీఠికలోని లౌకికవాదానికి వ్యతిరేకం, ఇది ముస్లింలకు వ్యతిరేకం. దీనిని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడే ఆనాడే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి 2 ప్రాంతీయ పార్టీలు, అటు వైకాపా ఇటు టీడీపీ, పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతు తెలిపిన కారణంగా ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. కాబట్టి రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క పౌరసత్వ సవరణ చట్టానికి కారకులైనటువంటి ఈ యొక్క బీజేపీ, వైకాపా, టీడీపీ పార్టీలను లౌకికవాదులందరూ ఓడించాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. హర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ ఎమ్మెల్యే ఆయనను కొత్త సీఎంగా ఎన్నుకున్నారు. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పదవికి రాజీనామా చేయడంతో పలువురు నేతల పేర్లు తెరపైకి రాగా చివరికి నాయబ్ సైని వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఆయన ఖట్టర్కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. 2016లో రాష్ట్ర మంత్రి బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి విజయం సాధించారు. గత ఏడాది అక్టోబర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं हरियाणा राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा भय या पक्षपात, अनुराग या द्वेष के बिना मैं सब प्रकार के लोगों के प्रति संविधान के और गोपनीयता की शपथ ग्रहण करने के लिए पधारें। मैं नायब सिंह ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं हरियाणा राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा भय या पक्षपात, अनुराग या द्वेष के बिना मैं सब प्रकार के लोगों के प्रति संविधान के और गोपनीयता की शपथ ग्रहण। కేంద్రంలో మోదీ సర్కార్ అమలు చేస్తున్న పౌరసత్వ సవరణ చట్టాన్ని సిపిఎం పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు నాయకురాలు బృందాకారత్ స్పష్టం చేశారు. సిఏఏలో 3 ప్రధాన అంశాలను తాము వ్యతిరేకిస్తున్నామని ఆమె తెలిపారు. ఇది పౌరసత్వ నిర్వచనాన్ని మారుస్తుంది.
ఇది చాలా వివక్షపూరితమైన మతంతో కూడుకున్న చట్టం. ఎన్నికల ప్రకటన 3 రోజులు ఉందనగా ఈ సమయంలో ప్రకటన చేయడం దారుణం. ఈ కారణంగా తాము దానిని వ్యతిరేకిస్తున్నామన్నారు. బీజేపీ పోలరైజేషన్ విభజనపైనే బలపడింది. అది వారి రాజకీయాలు డిఎన్ఏలోనే ఉంది. ఈ చట్టం నిబంధనలు రాజ్యాంగ స్వభావానికి విరుద్ధంగా ఉన్నాయి. చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన అధికారాలు ఇవ్వలేదని బృందా కారత్ అన్నారు. Issues why we totally oppose this. The CPIM totally opposes it. The first is the act itself. We had opposed it because it changes the definition of citizenship in India and links it to religion, which is highly discriminatory. Secondly, we oppose it because the timing of this, just 3 days before the elections, the announcement of the elections means what? Obviously, if they have not done it for 5 years and they are doing it today, it's because they have a view that this is going to further polarize, which is what the BJP thrives on. Polarization and division is the DNA of the BJP's politics, and that is why they have chosen this time. And the third is the rules themselves are intrinsically against the constitutional federal character, because the state government has absolutely no role to play. This is absolutely shocking. Well, there are 3 main issues why we totally oppose this. The CPIM totally opposes it. The first is the act itself. We had opposed it because it changed. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు దాదాపుగా 30కి పైగా చోట్ల సోదాలు నిర్వహించారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీగఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 30 చోట్ల జాతీయ దర్యాప్తు దాడులు చేసింది. ఉగ్రవాదం కేసు విచారణలో భాగంగా అనుమానిత నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసినట్టు తెలుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఈ తనిఖీలు నిర్వహించారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసు బృందాలు ఈ భారీ ఆపరేషన్లో భాగమయ్యాయి. ఇవి ఈ వీడియో విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.